పేదవాడి ఆకలి విలువ తెలుసుకోవడమే రోజా ముఖ్య ఉద్దేశమని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి అన్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని 26వ వార్డు పరిధిలోని మసీదుల్లో ఆదివారం ఇఫ్తార్ విందు కార్యక్రమం జరిగింది. సాయంత్రం పట్టణంలోని జామియా చౌక్ మసీద్ వద్ద జరిగిన ఇఫ్తార్ విందుకు కౌన్సిలర్లు, పార్టీ శ్రేణులతో కలిసి ఆయన హాజరయ్యారు. తొలుత దీక్షాపరులకు ఖర్జూరం అందజేసి దీక్షను విరమింపజేశారు. అనంతరం ముస్లిం సోదరులకు ఇఫ్తార్ భోజనం వడ్డించారు. ముస్లిం సోదరులతో ఆలింగనం చేసుకుని ముందస్తుగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లింల సంక్షేమానికి జగన్ ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. దేవుడి దయ, అల్లా ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఆత్మీయ సౌహృద్భాల పరస్పర ధోరణికి, విశాల ఆలోచనల దృక్పథానికి నిదర్శనం రంజాన్ ఉపవాస దీక్షలన్నారు. మసీద్ దగ్గర ఇఫ్తార్ విందు జరుగుతూ ఉంది. ఇక్కడ దానికోసం మనకి ఆహ్వానం మేరకు ఇక్కడ రావడం జరిగింది. ఈరోజు ఈ నెల దాదాపు చాలా రంజాన్ అంటే చాలా పవిత్రంగా భావించే నెల రోజుల పాటు ఉపవాసాలు ఉంటూ ఒక చాలా శ్రద్ధగా మంచి వాళ్ళ ఖురాన్ చదువుతూ దైవ సమక్షంలో అంతా దేవుడి సమక్షంలో ప్రార్థన చేస్తూ ఉంటారు. కాబట్టి అదేవిధంగా ఈరోజు కూడా ఇప్పుడు ఎండలు చాలా విపరీతంగా ఉన్నాయి. కాబట్టి మా ముస్లిం సోదరులు కోరేది ఏమంటే దాంతోపాటు కూడా ప్రత్యేకమైన హెల్త్ కేర్ అంటే శ్రద్ధ తీసుకొని ఎక్కువగా బయట తిరుక్కోకుండా ఎండ లేకుండా, కాబట్టి వాతావరణం చాలా వేడిగా ఉంది కాబట్టి అది బయట రాకుండా ఉండి ఆరోగ్యం కూడా కాపాడుకోవాల్సి కోరుతున్నాను. ఈ పవిత్ర రంజాన్ ఇంకా 3 రోజులు మాత్రం కాబట్టి రంజాన్ కాబట్టి వాళ్ళకి ముస్లింస్ అందరూ కూడా మా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు కూడా ఈ రంజాన్ పండుగ వేళ మీరందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు. కాబట్టి ఇంకా మన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెప్తూ ఉంటాడు, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ ఎప్పుడు చెప్తున్నాడు. కాబట్టి మైనారిటీ పైన ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తున్నాడు. కాబట్టి మేము ముస్లిం సోదరులందరూ కూడా ఉంటే అల్లాహ్ని కూడా మేము ప్రార్థించి ఆయనకు దీవెనలు అందించి 2వ సారి సీఎంగా చేయాలని, దీవెనలు అందించడానికి మీరందరూ ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాం.